నమస్తే వెల్కమ్ టు ఇమేజ్ న్యూస్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం పోలవరం మండలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను ఉద్దేశించి ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ వ్యాఖ్యల్ని ఖండిస్తూ జిల్లా మాల మహానాడు ఆధ్వర్యంలో పోలవరం పోలీసులకు ఫిర్యాదు. మాలలు మనోభావాలు దెబ్బతీసే విధంగా చరిత్రను వక్రీకరిస్తే ఉపేక్షించేది లేదన్న మాల మహానాడు నాయకులు రేవు శ్రీనివాస్, వడ్డి గౌతమ్, దక్కుపాటి సత్యనారాయణ, మట్టగన వీరుడు తదితరులు ఉన్నారు. అందరికీ నమస్కారం. మరి ఏదైతే పోలవరం మండలం ఎంఆర్పీఎస్ నాయకులు మరి మా సోదరుడు డిఎస్ఎన్ మీద మరి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంలోనంటే మరి గౌరవ మందకృష్ణ మాదిగ గారు మరి అంబేద్కర్ని ఏకవచనంతో సంబోధిస్తూ మరి అనేక రకాలుగా మాట్లాడిన తర్వాత మా మాలల మనోభావాలు దెబ్బతిన్న తర్వాత దాని కౌంటర్గా డిఎస్ఎన్ గారు మాట్లాడడం జరిగింది. దాంట్లో 2-3 తప్పుడు వర్డ్స్ ఉంటే దాన్ని మేము విత్డ్రా చేసుకుంటాం. ఏదేమైనప్పటికీ ఆ రోజు ఏదైతే గౌరవ కృష్ణ మాదిగ గారు అంబేద్కర్ గారు మాటలు వక్రీకరిస్తూ బౌద్ధ మతాన్ని స్వీకరించేటప్పుడు తన సొంత కులంతోనే మరి మీటింగ్ పెట్టుకోవడం జరిగిందని చెప్పడం జరిగింది. అది శుద్ధ తప్పు. ఆ రోజు అంబేద్కర్ని అనుసరించే మేధావులు ఎంతో మంది భారతదేశం నలుమూలల నుంచి వెళ్ళి మరి ఆయనతో పాటు బౌద్ధాన్ని స్వీకరించడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అంతేకాకుండా ఏదైతే మహానుభావుడు రిజర్వేషన్ ఫలాలని ఆ ముద్దగా మరి పెట్టిన తర్వాత ఈ వర్గానికి కావాలని నువ్వు ఇవాళ దెబ్బలాడుకుని మరి కులానికి నువ్వు న్యాయం చేసే విధంగా నువ్వు ఇవాళ మాట్లాడినావు. అది కూడా మరి తప్పు. ఎందుకంటే ఇవాళ ఆయన మహానుభావుడు సంపాదించి పెట్టాడు కాబట్టి నా కులానికి కావాలని నువ్వు ఇవాళ అడగడం జరిగింది. అలాగే ఏదైతే జగజ్జన్ రావు గారు ఉన్నారో మరి అంబేద్కర్ మహానుభావుడు దేవుడు ఆయనే, నేను లేకపోతే ఈ భారతదేశానికి ఉప ప్రధాని కాలేను, నేను ఎక్కడో చెప్పులు కుట్టుకునేవానని చెప్పడం జరిగింది. అంటే మరి జగజ్జన్ రావు గారు చెప్పింది తప్ప లేదా మీరు చెప్పింది తప్ప అని ఈ సందర్భంగా అడుగుతూ, మీరు ఏదైతే అంబేద్కర్ గారిని ఏకవచనంతో మాట్లాడారో అది మా మాలల యొక్క మనోభావంలో దెబ్బతీయడం జరిగింది. కాబట్టి మీ మీద పోలవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఏదైతే మరి మాలలంతా కూడా మరి ముక్తకంఠంతో ఉండి మరి మా ఏదైతే మరి అంబేద్కర్ మీద మాట్లాడిన మాటలు మీరు వెనక్కి తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను. నేను జిల్లా మాల మహానాడు ఏదైతే ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పూజ్యశ్రీ డాక్టర్ భీమరావు అంబేద్కర్ గారిని అనుచిత వ్యాఖ్యలుగా అవమానకరంగా మాట్లాడిన విషయమై మేము ఈరోజు మందకృష్ణ మాదిగ మీద కంప్లైంట్ చేయడం జరిగింది. ఎందుకంటే అంబేద్కర్ని ఆయన ఫలాలు ఉపయోగించుకుని అంబేద్కర్ పెట్టిన రిజర్వేషన్లు ఉపయోగించుకుని ఆయన ఇలా మాట్లాడడం చాలా దారుణం. ఎందుకంటే బాబు జగజ్జీవన్ రావు గారు మా దేవుడు అంటాడు. అలాంటి బాబు జగజ్జీవన్ రావు కూడా అంబేద్కర్ లేకపోతే మేము చెప్పులు కుట్టుకుని బతికేవాడిని సబర్మతి ఆశ్రమం దగ్గర అనే విధానం జగజ్జీవన్ రావు గారు చెప్పడం జరిగింది. అలాంటి విషయాన్ని కూడా మరిచి ఇతను కులాల మధ్య చిచ్చు పెట్టి మతాల మధ్య చిచ్చు పెట్టడానికి ఈ విధానంలో బయలుదేరాడు. ఈ విషయాన్ని మేము ఖండిస్తున్నాం పోలవరం మాల మహానాడు తరపున. ఎందుకంటే ప్రతి విషయాన్ని కూడా ఇక్కడ మాల సోదరులు మాది సోదరులు అన్నదమ్ముల్లో కలిసి ఉంటాం. ఇక్కడ ఈ విషయాన్ని డిఎస్ఎన్ అన్న ఇచ్చిన చిన్న కౌంటర్కి మందకృష్ణ మాదిగ చేసిన అనుచిత వ్యాఖ్యల కౌంటర్కి ఆ సోదరులు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మేము అలాంటి సులకన పనులు మేము చెయ్యము. ఎందుకంటే ఏదైతే మందకృష్ణ మాదిగ అనుచిత వ్యాఖ్యలు చేశాడో అతని మీదే ఇస్తాం తప్ప వేరే విధంగా చేయమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం.